సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎస్ఐపిబి సమావేశంలో ఏ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు? ఇంకా ఆ వివరాలేంటి? చందు, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం అనేది ముగిసింది. ఇందులో దాదాపుగా 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లుగా సమాచారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా వీటి ద్వారా దాదాపు 35,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు వరకు ఇవాళ జరిగింది 6వ ఎస్ఐపిబి సమావేశం కాదు. ఇప్పుడు వరకు జరిగిన మిగిలిన 5 సమావేశాలు, తాజాగా జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశం కలిపి మొత్తంగా 76 ప్రాజెక్టులకి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా దాదాపు 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 నెలల్లో ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ జరిగిన సమావేశంలో కనుక ప్రధానంగా చూస్తే పర్యాటక రంగం, అలాగే ఇంధన రంగం, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగం, వీటికి సంబంధించి ప్రధానంగా ఆమోదం తెలిసినట్టుగా తెలుస్తుంది. 50,000 హోటల్ రూముల లక్ష్యంగా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు జరిగిన పర్యాటక ఎస్ఐపిబి సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వసతి సౌకర్యాలకు చూస్తే మరో 50,000 రూములు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా ఈ మేర అనుమతులు తెలిపినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ దేవాలయాల పరిసరాల్లో ఏదైతే టెంపుల్ టూరిజం అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా దేవాలయాలు మనం చూస్తే తిరుపతితో పాటు శ్రీశైలం, అలాగే సింహాచలం, కనుక విజయవాడ, ఇట్లా ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే భక్తుల కోసం అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించేలాగా హోటల్ రూమ్స్, మెరుగైన వసతి ఉండేలాగా చూడాలని చెప్పి చూస్తుంది. ఇందులో భాగంగా ఈ టెంపుల్ టూరిజం ని ప్రోత్సహిస్తూనే అక్కడ 50,000 రూమ్లు ఉండేలాగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించడం కూడా ఒక ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ 50,000 రూములు లక్ష్యంగా ఈ పర్యాటక రంగానికి సంబంధించి టెంపుల్ టూరిజం లో భాగంగా కూడా దీనికి ఆమోదం తెలిపారు. అలాగే ఇంకొకటి ఈ ఇతర రంగాలకు సంబంధించి కనుక చూస్తే ఐఎన్టీఆర్ రంగానికి సంబంధించి కూడా డక్కన్ ప్రెస్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి కూడా ఒక ఆమోదం, అనకాపల్లి జిల్లాలో దాదాపు 15,660 కోట్ల రూపాయల వ్యయంతో 1800 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ పాలసముద్రం సత్యసాయి జిల్లాలో 1,400 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు 800 ఉద్యోగాలు లభించేలా ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో 1,286 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 1,200 ఉద్యోగాలు కల్పించే దానికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో 2,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలాగా 1,750 ఉద్యోగాల కల్పన దిశగా ఏర్పాటు చేసే సంస్థ కూడా ఇవాళ జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. అలాగే జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలోనే దాదాపు మరో 2,216 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి కూడా ఆమోదం లభించింది. అలాగే టెక్స్టైల్ డిపార్ట్మెంట్, ఏదైతే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా మొత్తం 4 ప్రాజెక్టులకు కూడా ఇవాళ జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో 228 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి ఈ కీలక ఆమోదం తెలిపారు. అలాగే మోహన్ సింటెక్స్ కు సంబంధించి కృష్ణా జిల్లా మల్లవల్లిలో 482 కోట్ల రూపాయల పెట్టుబడి ఆకర్షణ లక్ష్యంగా దీనికి ఆమోదం తెలిపారు. అలాగే ఏటీసీ ఏపీ లిమిటెడ్ కి సంబంధించి కూడా అనకాపల్లి అచ్యుతాపురంలో దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఏపీఐఏసీ డిపార్ట్మెంట్ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కూడా పలు ప్రాజెక్టులకు మొత్తం 2 ప్రాజెక్టులకు కీలకంగా ఆమోదం తెలిపారు. ఇందులో విన్టెక్ మొబైల్ కమ్యూనికేషన్ కు సంబంధించి తిరుపతి జిల్లాలో దాదాపు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేలాగా సంస్థకు ఆమోదం లభించింది. అలాగే కుప్పంలో అలీప్ సంబంధించి ఏదైతే మహిళలకు చిన్న పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా పెట్టే ఎలిట్ కు సంబంధించి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో దాదాపు 5 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి కూడా సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇంధన రంగానికి సంబంధించి నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే అప్లైస్ ఎనర్జీ సొల్యూషన్స్, అలాగే బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇలా వివిధ సంస్థలకు కూడా ఆమోదం తెలిపారు. ఇక టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్, అలాగే శ్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్, అలాగే వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వీటికి సంబంధించి కూడా ఆమోదాలు తెలిపారు. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరీ కండిషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే సెన్సోరం ఫోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థలకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఇలా మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల రూపాయలకు ఇవాళ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపించింది.
రైట్, ధన్యవాదాలు కృష్ణ.